ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జూన్ 17వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క మహాకృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. ఈ అశ్వారావుపేట మండలంలో మొత్తం 19 గ్రామాలు ఉన్నాయి. ఈ 19 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రేమను అంగీకరించినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 19 గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ 19 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, మీ ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయము దయచేయమని ఈ అశ్వారావుపేట మండలంలో ప్రతి గ్రామంలో సువార్త అందించబడుటకు మీరు మార్గాలు తెరిచి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మంచి ప్రార్థనాపరుడు. ఆయన కొన్నిసార్లు కన్నీటితోనూ, కొన్నిసార్లు రోదనతోనూ, కొన్నిసార్లు ఆయన చెమట రక్తముగా మారునంతగా ఆయన ప్రార్థిస్తూ వచ్చారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు పరిచర్యకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో ప్రార్థనకి కూడా అదే ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రార్థన మన పరిస్థితులన్నిటినీ మారుస్తూ ఉంది. అయితే యేసు ప్రభుల వారు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళారు అని వాక్యం సెలవిస్తుంది. ఇటువంటి అనుభవం ప్రతి క్రైస్తవుడికి కావాలి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, చిన్న భారాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన కొద్దిపాటి భారాన్ని బట్టి విజయవాడలో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రార్థన వనము ఏర్పాటు చేశాం. కానీ అక్కడ ఎవరు కనబడటం లేదు అంటే ప్రార్థన పరులు లేదా ప్రార్థన యోధులు కనబడటం లేదు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు ఏకాంతంగా ప్రార్థనలో గడిపేవారు.
ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపారు. కనుక ఈ ఉదయకాల సమయంలో రండి, ఏకాంతమైన ప్రార్థనలు గడపవలసిన సమయం. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా అనేక సంఘటనలు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గంటలు తరబడి మనం ప్రార్థన చేయాలి. రోజుల తరబడి మనము ప్రార్థన చేయాలి. ఏకాంతంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆ దినముల యందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళినట్లుగా దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన రాత్రంతా దేనిలో గడిపారు? ప్రార్థనలో గడిపారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనందరికీ అనుభవం కావాలి. ప్రార్థనలో గంటల తరబడి ప్రార్థించే అనుభవం కలిగిన సేవకుల ద్వారా అనుభవపూర్వకమైన మాటలు బయటకు వస్తాయి. దయచేసి మీరు గమనించండి. మంచి ప్రార్థనా పరుడు నోటి వెంబడి ఆశీర్వాదకరమైన మాటలు వస్తాయి. మంచి ప్రార్థనా పరుడు యొక్క ఆలోచనలు శ్రేష్టమైనవిగా ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రభు దగ్గర ప్రార్థన నేర్చుకోవాలి. ఆయన ప్రార్థన అనుభవాన్ని మనం రుచి చూడాలి. కొండల మీదకు, అలాగే అనేక ప్రాంతాలకు వెళ్ళి ఏకాంతంగా గంటలు గంటలు ప్రార్థించే అనుభవం ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని, వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు అనుగ్రహించును గాక. మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవా, మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. మీలో ఉన్న ప్రార్థన అనుభవం ఎంతో గొప్పది. యేసయ్యా, మీలాంటి ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పించండి. గంటలు తరబడి ప్రార్థించుటకు, ఏకాంతంగా ప్రార్థించుటకు, ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుటకు మీ సహాయము మాకు దయచేయమని ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.